హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే ఫేమస్ ఆఫ్ఘనీ చికెన్ చేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు ఐటమ్స్ ఏంటి అనేది చూపిస్తాను. 1/2 kg చికెన్ పెద్ద పీసెస్ తీసుకోవాలి. దీన్ని పెద్ద ముక్కల్ని ఇట్లా డాషెస్ లాగా పెట్టుకోవాలన్నమాట. చికెన్ మ్యారినేషన్కి మనము గ్రేవీ రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మీడియం సైజు ఒక 2 పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసిన ఆనియన్ తీసుకోవాలి, ఉల్లిగడ్డ తీసుకోవాలి, 4-5 పచ్చిమిరకాయలు అకార్డింగ్ టు మీ టేస్ట్. మీకు కొంచెం ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసుకోండి. కొంచెం అల్లం ముక్క ఒక 2 ఇంచెస్, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకొని ఇవి మిక్సీ పట్టుకొని బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమం అంతా ఇందులోకి వేసేసుకోవాలి. చికెన్లోకి మనం కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటే, ఆనియన్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము 1.5 కప్పు, ఈ కప్పుతోని నేను చికెన్ 1/2 kg ఉన్నది కాబట్టి 1.5 కప్పు పెరుగు తీసుకుంటున్నా. పెరుగు కూడా ఈ మిక్సీ బ్లెండర్లకి వేసుకుంటున్నా. 1/2 కప్పు మలాయ్ మిగడ, ఫ్రెష్ క్రీము, లేకపోతే మనం పాల మీద మిగడ ఉంటుంది కదా, అదైనా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. 1/2 కప్పు వేస్తున్నాను నేను. ఈ రెండింటిని మంచిగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిగడ, పెరుగు ఇందులోకి వేసేసుకొని పోసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇందులోకి మనం మిగతా మసాలా వేసుకుందాము. 1.5 టీ స్పూను గరం మసాలా, 1.5 టీ స్పూను చాట్ మసాలా, 1.5 టీ స్పూను పెప్పరు మిరియాల పొడి, 1.5 టీ స్పూను కసూరి మేతి, ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్, ఇందులోకి ఒక 1/2 నిమ్మకాయ పిండేసుకోవాలి. సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. నేను పింక్ సాల్ట్ వేస్తున్నా కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది నాకు. మీకు కొంచెం వేరే మామూలు సాల్ట్ కొంచెం సాల్టీనెస్ ఎక్కువ ఉండి కొంచెం తక్కువ పడుతుంది. టేస్ట్ చూసి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 1 అవర్ టు 3 to 4 అవర్స్ మ్యారినేట్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఇది ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుంది. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయినాక ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా మంచిగా మ్యారినేట్ అయిందండి. ఇప్పుడు దీన్ని మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ఓన్లీ చికెన్ని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలి. షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఈ వేడెక్కిన తర్వాత ఈ గ్రేవీ అంతా రాకుండా ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రమే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనము ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇట్లా మంచిగా ఒకసారి టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకున్నాం.
చికెన్ అంతా ఫ్రై అయింది. ఇది తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా మిగిలిన పీసెస్ కూడా మనం ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ కూడా అట్లనే మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ నూనెని పక్కకు పెట్టుకొని వేరే మూకుడులో ఇదే నూనె పోసుకోవాలి. కొంచెం పోసుకొని ఇప్పుడు ఆ గ్రేవీ అంతా ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఇది దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన ఆయిలే ఉన్నది కదా, ఈ ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్కి ఈ గ్రేవీ అంతా పోసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గ్రేవీని అంతా మూత పెట్టుకొని మనం ఇప్పుడు ఉడకబెట్టుకుందాం, కుక్ చేసుకుందాం. ఇది గ్రేవీ ఉడికి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ గ్రేవీలోకి ఈ చికెన్ పీసెస్ మొత్తం వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు ఉడకబెట్టుకున్నాం. చికెన్ మంచిగా ఉడికిపోయింది. గ్రేవీ దీనికి మొత్తం పట్టింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గ్రేవీ కూడా మంచిగా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఆఫ్ఘనీ చికెన్ రెడీ. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అప్డేట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.